బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా రాజోలులో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో నుంచి 40 కాసుల బంగారం, 5 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. పోలీసులకు బాధితుడు గుప్తా మాస్టారు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా నాన్నగారు మా అమ్మగారు సోమవారం మధ్యాహ్నం అన్నవరం వెళ్ళారండి. 4-5 రోజుల ప్రోగ్రామ్ ఉందని. మళ్ళా నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన పనమ్మాయి చూసి చెప్పిందండి, తలుపులు తీసేసి ఉన్నాయండి మీ తలుపులు అని చెప్పి మా వీధిలోనే ఉండే ఒక మాస్టర్ గారికి వెళ్ళి చెప్పిందండి. వెంటనే వాళ్ళు వచ్చి చూసి మాకు ఫోన్ చేశారు. దారిలో ఉండగానే వచ్చి చూసేసరికి తలుపులు తీసేసి ఉన్నాయి. అది తీరా చూస్తే తలుపులు కూడా లాక్ అది బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. రాత్రి పోలీసులు వచ్చారు. వచ్చి రాత్రి చూసేసరికి చాలా వరకు రాబరీ జరిగిందని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు టీం వస్తారు, తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు. వెండి బంగారం కలిపి సుమారుగా 65 లక్షల దాకా ఉంటుంది. రాజోల్లోని సత్యరాజు గారి వీధిలో ఉంటాం మేము. మా నాన్నగారు మా అమ్మగారు సోమవారం మధ్యాహ్నం అన్నవరం వెళ్ళారండి.